రైట్. యూరియా కష్టాలు మాత్రం అన్నీ ఇన్ని కావు. ప్రధానంగా ఏదైతే యూరియాకి సంబంధించి ఏ మంత్రి కూడా సరైన సమాచారం ఇవ్వట్లేదు. ఎప్పుడు ఇస్తారని కూడా చెప్పలేని పరిస్థితి. మొత్తానికి అన్ని సెంటర్ల దగ్గర కూడా పడిగాపులుగా కాస్తున్నారు రైతాంగం. మొత్తానికి ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు. మంత్రులు కూడా దీనికి సంబంధించి స్పందించినటువంటి దాఖలాలు కనబడతలేవు. దీనికి సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, ప్రధానంగా చూస్తున్నాం ఇక్కడ యూరియా కష్టాలు ఇక్కడ ఉంటే సగం క్యాబినెట్తో సహా ముఖ్యమంత్రి ఢిల్లీ టు బీహార్ వెళ్ళినటువంటి పరిస్థితి. ఏ రోజు కూడా యూరియాకి సంబంధించి ఒక్క రివ్యూ ఏర్పాటు చేయలేదు ఎందుకు? గుడ్ ఈవినింగ్. అంటే రాష్ట్రంలో రైతులందరూ కూడా అంటే గత 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో ఎన్నడూ కూడా యూరియా కోసం లైన్ కట్టినటువంటి తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇవాళ తమ పనులన్నీ పక్కకు పెట్టి మొత్తంగా కూడా ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల్లో పడిగాపులు కాస్తూ ఉన్నారు. గతంలో ఎన్నడూ కూడా లేదు. ఇలా రాత్రి కూడా అక్కడే పడుకొని, మా దుబ్బాక లాంటి నియోజకవర్గంలో అయితే రాత్రి అక్కడే పడుకొని అక్కడే ఉండి సర్దిగట్టుకొని తినొచ్చి పొద్దున్న లేచి మళ్ళీ లైన్లు కట్టి అసలు యూరియా దొరుకుతుందా లేదా అనేటువంటి ఒక భయకంపితులు అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. రైతు కేంద్రీకరణగా కేసీఆర్ గారు ఆలోచించిన అనేక విషయాల్లో యూరియా సరఫరా కూడా ఒకటి. చాలామంది అనేక విషయాలు గతంలో అనేక సందర్భాల్లో చర్చకు వచ్చినాయి. కేసీఆర్ గారు అసలు ఎంత వ్యవసాయ విస్తీర్ణం జరుగుతూ ఉంది, వరి ఎంత జరుగుతూ ఉంది, మిగతా ఎంత జరుగుతూ ఉంది, దేనికి యూరియా అవసరం, దేనికి ఇతర మందులు అవసరం, వీటికి అవసరమైనటువంటి ప్రొక్యూర్మెంట్ ఏందని ముందస్తు ప్రణాళికలతో వ్యవసాయ శాఖ అధికారులను, ఏఈఓలను అందరినీ కూడా ఓ సరైనటువంటి రీతిలో వారిని సమన్వయం చేసి అవసరమైనటువంటి యూరియా తెప్పించి పెట్టుకునేటువంటి ఒక సాంప్రదాయం కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడైనా డిమాండ్ లేనప్పుడు ఆ డిమాండ్కు సంబంధించి మనకు అవసరం ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి బఫర్ స్టాక్లో పెట్టి డిమాండ్ ఉన్నప్పుడు సప్లై చేసేటువంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు కేసీఆర్ గారు. ఇవాళ ప్రతి యూరియా దగ్గర కూడా కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు. అయ్యో, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎరువుల కొరత లేదు, ఇదేం పాడుగాను, ఎందుకు ఓటేసినాం ఈ కాంగ్రెస్ పార్టీకి, ఇది పోయి పాడుగాను, మాకు కనీసం యూరియా బస్తా కూడా ఇస్తలేదు అనేటువంటి ఒక భావన ఇవాళ సర్వత్రా కనబడతా ఉంది. అసలు యూరియా ఎంతొచ్చింది? ఇవాళ బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు కలిసి కూడా ఇవాళ మంత్రివర్గం మొత్తం బీహార్లో ఉంది. ఇవాళ ఇక్కడ మంత్రులు ఎవ్వరు లేరు. మంత్రులందరూ కూడా ఇవాళ బీహార్లో ఎన్నికల పర్యటన కోసం చేస్తూ ఉన్నారు. రైతులు ఇంత కష్టపడతా ఉంటే 10 జిల్లాల్లో అందరూ కూడా పాత ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాల్లోని 33 జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా తమకు యూరియా కావాలని రోడ్డు మీదకి వస్తే ఒక్క మంత్రి పోయి ఒక ప్రజాప్రతినిధి పోయి పలకరించిన పాపన పోలేదు. ఎందుకు అంటే ఇది సీరియస్ ఇష్యూ కాదా? తెలంగాణ మంత్రులు కాదా? తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తేనే వాళ్ళు మంత్రి హోదాలో కూర్చున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదా? బీహార్లో ఏం పని సార్ ఇలా? ఇప్పుడు బీహార్ ఎన్నికలు అనేటువంటివి వాళ్ళకి చాలా ప్రామాణికమైనవి. ఇప్పుడు మొత్తం బీసీ రిజర్వేషన్ను బీహార్ ఎన్నికల గురించే ముందు పెడుతున్నారు. ఇక్కడ యూరియాకు సంబంధించి ఇక్కడ వదిలేసి, ఇక్కడ సమస్యలను వదిలేసి బీహార్ చుట్టూ తిరుగుతున్నారు. అందరూ బీహార్కు మంత్రులు పోవాల్సినటువంటి అవసరం ఏముంది? బీహార్ గురించి ఇదివరకు రేవంత్ రెడ్డి బీహార్ ప్రజల గురించి ఏం మాట్లాడిండో ఇలా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. బీహార్ ప్రజల గురించి, బీహార్లో ఉన్నటువంటి నాయకుల గురించి, బీహార్ అధికారుల గురించి చాలా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా ఏదో దోచుకుంటున్నారు అనేటువంటి రీతిలో మాట్లాడి బీహార్ ప్రజలందరినీ కూడా ఈయన ఏం చేసిండు. ఇవాళ అందుకే ప్రశాంత్ కిషోర్ అడుగుతున్నాడు, హూ ఈజ్ రేవంత్ రెడ్డి, బీహార్కి ఎందుకు వచ్చిండు, బీహార్కి ఏం పని ఆయనకు అని అడిగేటువంటి పరిస్థితి. ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేశాడు ప్రశాంత్ కిషోర్. ఏదైతే బీహార్ వాళ్ళు కూలీలుగా అనడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించాడు. అలాగే బీహార్కి వచ్చి తిరిగి మనం మళ్ళీ ఒకసారి తాట తీస్తామని చెప్పేసి ఆయన కూడా ఒక మాట అన్నారు. నిజమే కదా. ఎందుకంటే ఏ ప్రాంత ప్రజలైనా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అస్తిత్వం కావచ్చు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి పేదరికము, రకరకాల పనుల వల్ల అక్కడి నుంచి కూలీలకు వస్తున్నటువంటి మాట వాస్తవం కావచ్చు. కానీ బీహార్ ప్రజలందరూ కూలీలనే అనేటువంటి మాట మాట్లాడితే మొన్న ఒక విలేకరుని అన్నాడు కదా, కాళ్ళ మీద కాలేసుకుంటే నాకు చెంపబెట్టి కొట్టాలనిపిస్తుందని. ఇవాళ బీహార్ ప్రజలకు కూడా చెంప కొట్టాలనిపిస్తుంది అందరినీ కూలీలు అంటే. అంతే కదా. ఆయన వాడే పదజాలం చూడండి సార్. తెలంగాణ ప్రజలను కించపరచాడు. ఇటు రైతులు అంటే రైతులు కాదు అంటారు. ఎక్కడికి వెళ్ళినా అలాంటి పదజాలం వాడడం అనేది ఎలా చూడాలి? అంటే రేవంత్ రెడ్డికి ప్రజల పట్ల కానీ సమస్యల పట్ల కానీ ఒక సోయి లేని ఒక ముఖ్యమంత్రిని ఇలా తెలంగాణ ప్రజలు అధికారంలోకి తీసుకురావడం అనేటువంటిది ఒక పెద్ద విషాదం. ఆయనకి ఏ సమస్యల పట్ల కూడా అవగాహన లేదు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. యూనివర్సిటీకి పోయి చాలా గొప్ప గొప్ప ప్రసంగాలు చేసిండు. కోదండరాము ఎదురుగా కూర్చుంటే 15 రోజుల్లో నేను ఎమ్మెల్సీకి చేస్తా అన్నాడు.
మరి యూరియాకు సంగతి 15 రోజులలో ఏ రైతు కూడా తెలంగాణలో లైన్ లేకుండా నేను యూరియా సరఫరా చేస్తానే మాట ఎందుకు ఇస్తలేడు? అంటే నీకు రైతుల కంటే కూడా మీ రాజకీయ పదవులు, మీకు సంబంధించినటువంటి వాళ్లకు పదవులు, వీటికి సంబంధించినటువంటి సోయే తప్ప తెలంగాణ ప్రజలు ఇంత కష్టపడుతున్నారు, రైతాంగం అంతా ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఒక చిన్న సమస్య లేకుండా, నీటి సమస్య లేకుండా, విద్యుత్ సమస్య లేకుండా, యూరియా సమస్య లేకుండా, కల్లాల సమస్య లేకుండా, వేదికల సమస్య లేకుండా అన్ని సమస్యలు పరిష్కరించిపోయినటువంటి కేసీఆర్ తర్వాత ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలోనే రైతులు ఇంత ఇబ్బంది పెడుతున్నారు కదా. డెఫినెట్గా రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నది. ఇలా మీరు దాడులు కూడా చేస్తున్నారు. ఇక కొందరు ఎమ్మెల్యేలు అయితే ఏం మాట్లాడుతున్నారంటే, మాకు రోడ్డు మీదకి వస్తున్నటువంటి లైన్లు ఎక్కడ కనబడతలేవు, కనులుండి కబోదిల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి కెమెరా పట్టుకొని మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా చూడండి, ఏ గ్రామంలోనైనా లైన్ లేని గ్రామం లేదు. ఇలా 8,000 ఇంత కష్టపడతా ఉంటే 8,100 టన్నులు మాత్రమే ఇలా కేంద్రం నుంచి వచ్చి 35,000 టన్నులని మొత్తం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కలెక్ట్ చేసినటువంటి విషయాలు 4 రాష్ట్రాలు కలెక్ట్ చేసింది 35,000. ఆ 35,000ను మనకిచ్చినట్టు ఈయన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుండు. వస్తున్నదేమో 8,100. డిమాండ్ ఏమో చాలా విపరీతంగా ఉంది. 25,000 మెట్రిక్ టన్స్ మీ దగ్గర బఫర్ స్టాక్ ఉందని చెప్పారు కదా. బఫర్ స్టాక్ అంతా ఎందుకు రిలీజ్ చేస్తలేరు? పెట్టుకొని ఏం చేస్తారు అక్కడ? ఇలా రైతాంగం అంతా రోడ్ల మీద ఉంటే రోజు ఒక 1,000 రూపాయలు ఒక రైతు ఒక ఎకరం పొలం చేసుకుంటే ఆ పొలానికి అవసరమైనటువంటి పని చేసుకొని మిగతా రోజుల్లో కూలికి పోతాడు. కూలికి పోతే రోజు 1000 చేస్తే ఆ కుటుంబం నడిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ కూలి పనులు వదిలిపెట్టి నీ యూరియా 266 యూరియా బస్తా కోసం ఆయన 3-4 రోజుల కూలి 4,000 5,000 అంటే ఒక్కొక్క బస్తా 5,000 రూపాయలు పడుతున్నది. ఇలా ఆలోచిస్తలేరు చాలామంది. పని లేనోళ్ళు కాదు రైతాంగం, తెలంగాణ రైతాంగం పని లేనోళ్ళు. రోజు పనిలో నిమగ్నం అయిపోతారు, పని కావాలని కోరుకుంటారు. ఆ పని చేస్తేనే కదా రెక్కలు ఆడితే కానీ డొక్కాడదు అన్నట్టు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే తప్ప 2 పూటల తిండి తినేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భం. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు రకరకాలుగా ఉంటాయి కదా. ఒక ఎకరం తన భూమి తాను చేసుకొని మళ్ళీ ఇంకో కూలికి పోయేటువంటి పరిస్థితి. మీరు ఇవాళ కూలికి పోకుండా మొత్తం కుటుంబం ఏమో సర్దెచ్చేయాలి, ఈయన లైన్లో నిలబడాలి. ఒక్కొక్క యూరియా బస్తాకు 4,000 5,000 రూపాయలు పడుతున్నది. 500 బ్లాక్ మార్కెట్ కాదు ఇవాళ. ఒక్కొక్క రైతు 5,000 రూపాయలు కోల్పోతున్నాడు. నువ్వు మొన్న ఇచ్చిన రైతు బంధు అంతా కూడా ఇవాళ యూరియా బస్తా కోసం లైన్లో నిలబడుతందుకు పోతున్నది. ఇవాళ ప్రభుత్వం ఆలోచించాలి కదా. ఇంత సీరియస్ ఇష్యూ, మీరు ఇన్ని వడ్లు వండినాయి మేము గొప్పది అని ఇవాళ దేశమంతా చెప్పుకుంటున్నావు కదా. బీహార్ అంతా ప్రచారం చేస్తున్నావు కదా, అది ఇచ్చినావు ఇది ఇచ్చినావు అని. ఇవాళ తెలంగాణ రైతాంగం ఇంత గోసపడుతుంటే నీకు బీహార్లో ఏం పని? నీకు బీహార్ పోయి ఇవాళ ఎన్నికల ప్రచారం చేయన్నా? ఈడ మొత్తం వచ్చి ప్రతి మంత్రిని ఇన్ఛార్జ్ పెట్టి జిల్లాకు పెట్టి మంత్రులాడ కూర్చోమనండి. ఇంతకంటే నీకు పెద్ద పని ఏముంది? ఇలా రైతులందరూ ఘోషపడతా ఉంటే, కన్నీరు పెడతా ఉంటే, ఏడుస్తూ ఉంటే నువ్వు ఆనందంగా అక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం బీహార్ ఎన్నికల కోసం ఈ 2 తప్ప మీకు ఇంకే పని లేదా? అందుకే మొన్న మా కేటీఆర్ గారు అన్నారు, మాకు ఉపరాష్ట్రపతి ఎన్నికలు తర్వాత పరిశీలిద్దాం, మొదలైతే 2 లక్షల మెట్రిక్ టన్నులు మొదలు పంపించండి. మీరు ఇచ్చేది 8,100 టన్నులు ఏం సరిపోతాయి? ఎక్కడికి సరిపోతాయి? ఏ రైతు అవుతాయి? ఇక ముష్టి యుద్ధాలు అవుతాయి, రైతులు దాడులు అవుతాయి, ఒకరికొకరు కొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. పైగా ఒక్క ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి ఒక్కరూ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న కొంతమంది మేధావులు అయితే వాళ్ళ నోళ్ళు మూతపడ్డాయి. యూరియా గురించి అడగరా, మాట్లాడరా, ప్రభుత్వాన్ని ప్రశ్నించరా? చిన్న ఇష్యూ అయితే కేసీఆర్ మీద ఇంత ఎత్తున ఎగరేటోళ్ళు అందరూ కూడా ఇవాళ ఎటువైనరు, ఏడ దాక్కున్నారు, ఏ రూమ్లలో కూర్చున్నారు, ఏడ మీ నోర్లన్నీ కూడా ఇవాళ ఎందుకు మూతపడ్డాయి, ఎందుకు కుట్లేసుకొని కూర్చున్నారు? తెలంగాణ రైతాంగం ఇంత గోసపడితే మీకు బాధ్యత లేదా? కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంది, మొదలు బీహార్ ఎన్నికలకు సంబంధించిన పని అక్కడ పడేయండి. ఫస్ట్ వచ్చి తెలంగాణ రైతాంగానికి ఉపశమనం కల్పించండి. తెలంగాణ రైతాంగం అయితే నిర్ణయించుకున్నదిగా కాంగ్రెస్ పార్టీని జీవితకాలంలో అధికారంలోకి తీసుకురావద్దు. ఒక్కసారి ఓటేసి తప్పేసినామని ఇలా చెంపలేసుకుంటున్నారు అన్ని వర్గాలు, ఒక రైతులు కాదు. ఇలా ఉద్యోగులేమో డిఎల్ లేవు, పిఆర్సీ లేదు, 5 డిఏలు పెండింగు, పిఆర్సీ లేదు, ఇది లేదు. మొత్తంగా కూడా ఉద్యోగులందరూ కూడా ఉద్యమాలకు పోతున్నారు. ఎందుకు వేసినాం ఈ ప్రభుత్వానికి అని వాళ్ళు చెంపలేసుకునే పరిస్థితి వచ్చింది. నిరుద్యోగ యువకులందరూ కూడా 2 లక్షల మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ లేదు, నోటిఫికేషన్ లేవు, మేము అడిగిన డిమాండ్ లేవు, పట్టించుకుంటలేడు. కాబట్టి ఎందుకు కోటేశామని ఒక దిక్కు నిరుద్యోగులు. మహిళలందరూ కూడా మాకు 4,000 పెన్షన్ వస్తుందేమో, మాకు మహిళా
కింద మాకు 2,500 ఇస్తామని చెప్పిండు, మహిళలకు అందరికి కూడా పెన్షన్ పెరుగుతుంది, చేయుత పెన్షన్లు అని మిగతా వాళ్ళకి చెప్పిండు. ఎవ్వరు కూడా ఇప్పటివరకు పెంచిన పాపన అవ్వలేదని వాళ్ళు మొదలుపెట్టారు. సార్ ఇంకొకటి సార్, ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఇక్కడ అన్ని అమలు చేసాం 6 గ్యారెంటీలు అని చెప్పేసి 6 గ్యారెంటీలకు సంబంధించి అలాగే ఉద్యోగాలకు సంబంధించి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు అక్కడ ఏదైతే బీహార్లో పత్రికల్లో యాడ్స్ వేయించడం, ఇక్కడ అమలుకే దిక్కు లేదు, అక్కడేమో అన్ని అమలు చేసినట్టు అక్కడ ప్రచార ఆర్భాటాలు చేయడం, అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఐఎన్పిఆర్ ద్వారా ప్రచారం చేస్తున్నారని నిన్న మొన్న పత్రికలలో కొన్ని వార్తలు వచ్చినాయి. బీహార్లో ఇక్కడ ఏం చేయకుండా అన్నీ చేసినాం, 6 గ్యారంటీలు అమలు చేసినాం. రైతులకు రుణమాఫీ పూర్తి అయిపోయింది, తర్వాత 15,000 రైతు బంధు ఇచ్చేసినాము, రైతు కూలీలకు ఇచ్చేసినాము, బోనస్ ఇచ్చేసినాము. ఇక ఏం లేదు, మొత్తం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంటోటోగా అన్నీ కూడా అయిపోయినాయి అని చెప్పి అలా హిందీలో ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. బీహార్ ప్రజలకు తెలియదా అండి? వాళ్ళు కూడా ఎవరినో వాళ్ళని తెలుసుకుంటారు. ఇవాళ రేపు దేశమంతా ఏం అల్లరి చేస్తున్నది. అలా తెలంగాణ రైతు తమ యూరియాలో లైన్లో నిలబడ్డదంతా కూడా సోషల్ మీడియాలో పెట్టి బీహార్కు పంపిస్తున్నారు. మీ కాంగ్రెస్ పరిస్థితి ఇట్లుంది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీన్ని దగ్గర రానియకండి, మొత్తం రైతాంగం అంతా కూడా దెబ్బతింటుంది, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయరు, ఈ అన్ని దొంగ మాటలు చెప్తారు అని చెప్పి ఇలా జనం అనుకుంటున్నారు. ఇలా ఇప్పటి వరకు కూడా అసలు ఒక ముందస్తు ప్రణాళిక వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకొని ఎన్ని ఎకరాలు రైతాంగం సాగు చేస్తూ ఉంది, ఎన్ని ఎకరాలు. ఇంకా కొంత దుర్మార్గం ఏమైందంటే మంత్రులు కూడా ఏం మాట్లాడుతున్నారంటే అవసరమైనటువంటి ఎరువుల కంటేనట రైతులు ఎక్కువ వాడుతున్నారట. ఎక్కువ వాడి దానివల్లనే ఈ కొరత వస్తున్నది. ఒక ఎకరానికి 2 బస్తాలు వాడాలి కానీ 10 బస్తాలు వాడుతున్నారు. 10 బస్తాలు వాడడం, నువ్వు ఒక్క బస్తానే ఇస్తలేవు, 10 బస్తాలు ఎక్కడి నుంచి ఇస్తావు అంటే రైతాంగాన్ని ఎట్లా అంటే రైతాంగానికి ఏం తెలివి లేదు, ఎన్ని బస్తాలు వాడాలో తెలియదని ఒక దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడే పరిస్థితి ఇవాళ కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇవాళ మీరు ఒక ఎకరానికి 2 బస్తాలను ఇస్తున్నారా? 2 ఎకరాలు మొన్న పరకాల్లో 3 ఎకరాలు, ఆ 3 ఎకరాలు ఉంటే 3 పోయి నిలబడితే మీరు 3 బస్తాలు తెచ్చుకున్నందుకు వాళ్ళ మీద దాడి చేయలేదా? మీరు వాళ్ళని అరెస్ట్ చేసేదాకా తీసుకపోలేదా? కాబట్టి ఇవాళ అనేక విషయాల పట్ల కూడా చాలా నిర్లక్ష్య ధోరణి, ఒక ఇంటెన్షనల్గా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజల మీద దాడి చేస్తాం. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం, ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఎలా ఉన్నాయో ఇందాక విజువల్స్లో కూడా చూసాం. ఆయన ఒక పరికరాన్ని ఓపెన్ చేయడానికి హైదరాబాద్ నుంచి ఆ ప్రాంతానికి హెలికాప్టర్ వేసుకొని వెళ్ళాడు. అట్లా తిరగడానికి టైం ఉంది కానీ రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడే టైం లేదని చెప్పేసి రైతాంగం ప్రశ్నిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో బీహార్ పోతాడా? నేను బరాబర్ నల్గొండకు కూడా పోతా, తాండూరుకు కూడా పోతా, లేకుండా ఇంకొక దగ్గరకు కూడా పోతా, హైదరాబాద్లో ఇంకొక బజార్ నుంచి ఇంకొక బజార్కి హెలికాప్టర్లో తిరుగుతా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడో వాళ్ళ మంత్రులందరూ కూడా అదే పద్ధతితో ఇవాళ హెలికాప్టర్లు తిరుగుతుంటే రైతాంగం కష్టపడుతుంటే మీకు కనీసం సోయి లేదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఇంకొక రెడ్డి కానీ, ఎవరైనా మంత్రులందరూ కూడా తెలంగాణ రైతాంగం ఇంత కష్టపడుతుంటే, ఇంత ఘోషపడుతుంటే, ఒకవైపు ఏమో మీరు ఇచ్చిన హామీలు అమలు కాక అన్ని వర్గాలు ఇలా ధర్నాలకు కూర్చుని, నిన్న ఆశా వర్కర్లందరూ కూడా 18,000 ఇస్తామని చెప్పి మాకు ఇయ్యలేదు, ఎగ్గబెడుతున్నామని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినటువంటి మొన్న పెన్షనర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లందరూ వచ్చి మేము రిటైర్ అవుతుంటే మాకు ఒక్క రూపాయి ఇస్తలేడు, ఇన్ని 13,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాడు, 2 ఏళ్ల నుంచి మాకు ఒక్క రూపాయి ఇస్తలేడు, మేము చచ్చిపోతామని వీడియోలు పెడుతున్నారు, హైకోర్టులకు పోయినరు, అయినా కూడా చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని వర్గాలు, ఒక్క వర్గం కాదు. ఫస్ట్ రోజు డీలర్లు కూడా స్ట్రైక్ చేశారు, ఇప్పుడు ఫస్ట్ నాడు మా సిపిఎస్ రద్దు చేస్తాను పెద్ద ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ 2 కలిసి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఎత్తగొట్టి ఇవాళ పెన్షను మేమే మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ మోసం చేసినందుకు రేపు విద్రోహ దినం పాటిస్తున్నారు. మీరు ఏ వర్గం సంతోషంగా ఉంది? ఒక్క వర్గం అన్న ఏదన్నా వర్గం సంతోషంగా ఉందంటే ఆ 4 బ్రదర్స్ 4th సిటీ తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి కనబడుతున్నది కదా. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. మీరు 2 ఏళ్ళు అయిపోయింది, ఇక మీ పీరియడ్ హనీమూన్ పీరియడ్ ఎప్పుడో ముగిసింది, 2 ఏళ్ళు అయిపోయింది, సమస్యలన్నీ మీదికి వస్తూ ఉన్నాయి, ఇచ్చిన హామీలు అమలు చేస్తలేరు, పైగా ఎవరన్నా అడిగితే వాళ్ళ మీద దాడులు చేసేటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో యూరియా దొరకలేదని ఎవరైనా పెడితే వాళ్ళ ఇంటికి పోతే పోలీసులు, యూనివర్సిటీలో జాబ్ క్యాలెండర్లు ఇస్తే అంటే ఉస్మానియాకు ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఎన్సీసీ గేట్ తెరిచి కాగూరు ఆడిటోరియం దాకా మీరు ముళ్ళ కంచెలు పెట్టి ఎన్నడూ అసలు తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చూడలేదట. మొత్తం ఆడ నుంచి ఇటు దాకా కంచెలు పెట్టి ఆ యూనివర్సిటీలో కూడా రాజకీయ ప్రసంగాలు చేసి మీరు రోజు కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, బీఆర్ఎస్ను
తిట్టడమే ఒక ఎజెండాగా పెట్టుకున్నారు తప్ప ఇంకా ఏమైనా సమస్యలు పరిష్కారం మేము 10 రోజులలో వారంలో యూరియాను తీసుకొచ్చి ఏ ఒక్క రైతు లేకుండా చేస్తామని ఛాలెంజ్ చేయమనండి. ఇలా బీజేపీ ఏమో సన్నాయి నొక్కులు నొక్కి మేము ఇచ్చేసినామని మొన్నటిదాకా వాగిరు. ఇవాళ ఏం చెప్తున్నారు? ఆపరేషన్ సింధూరట, లేకుంటే రామగుండంలో సాంకేతిక లోపాలు వచ్చినాయి, మేము సరిగ్గా సరఫరా ఆపరేషన్ సింధూర్ సంగతి మాట్లాడడం, దాని గురించి కూడా మాట్లాడడం. సార్, సినిమా ఇండస్ట్రీ పెద్దలతోటి మాట్లాడే టైం ఉంటుంది, కానీ యూరియా కష్టాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, మిగతా ఉద్యోగులకు సమస్యలు కావచ్చు, ఇన్ని సమస్యలు ఉన్నా ఎవరితోటి ఏ సెక్టర్ రంగం వాళ్ళకు కూడా టైం ఇయ్యాక ఇష్టానుసారంగా పాలిస్తున్నారని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది అంటే ఎంత విషాదం అంటే కేసీఆర్ గారు కలవరు, ప్రగతి భవన్కు మాకు పోవడానికి వీలు లేదు అని చెప్పి చాలా దుష్ప్రచారం చేసి మేము రోజు కలుస్తాం, కంచెలు బద్దలు కొడుతున్నాము, అధికారంలోకి వచ్చినాము, ప్రజాస్వామ్యం అది చేస్తాం ఇది చేస్తామని చాలా విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి అనేక దుష్ప్రచారాలతో అధికారంలోకి వచ్చినాక ప్రజాభవన్ ఎక్కడైతే వీళ్ళు దరఖాస్తులు తీసుకున్నదో ఒక్కరోజు మాత్రమే ముఖ్యమంత్రి కనబడ్డాడు. ఉద్యోగ సంఘాలను గెలవరా? ఎందుకు గెలవడు? చాలా ముఖ్యమైనటువంటి నాయకులను కూడా మీరు గెలవరా అన్నాడు. ఈ 20 నెలలుగా ఉద్యోగ సంఘాలను కలిసింది 2 సార్లే. అది ఒకసారి బోకే ఇచ్చి ఆయన మర్రిచెన్నారెడ్డి దానిలో, ఒకసారి 9వ తారీఖు నాడు మేము ధర్నా పెడతామంటే ఉద్యోగులకు అపాయింట్మెంట్ లేవు, ఉద్యోగ సంఘాల నాయకులకు. కాబట్టి నిరుద్యోగ యువకులు మన చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో వాళ్ళ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పోతే వాళ్ళందరూ కూడా మాట్లాడి ప్రశ్నించారు. నేను ముఖ్యమంత్రితో కల్పిస్తానే హామీ ఇచ్చాను. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయినది పాపన పోలేదు. అంటే ఎట్లయిపోయిందంటే ముఖ్యమంత్రి ఎవరికి దొరకడు, ఏ సమస్యలు పరిష్కరించడు, ఏవి రివ్యూ చేయడు. ఇప్పుడు విద్యాశాఖలో 64 దగ్గర 70-80 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు. గురుకుల విద్యార్థుల గురించి ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కరించినటువంటి పాపాన పోలేదు. నిన్న యూనివర్సిటీలో మాట్లాడింది కదా, అంటే ఈ 2 సంవత్సరాల్లో మీరు తీసుకురండి, మొదలేమో డబ్బులు లేవని మాట్లాడాడు, ఆ తర్వాత 1000 కోట్లైనా ఇస్తాను నేను అన్నాడు కదా. మరి ఇవన్నీ నా దగ్గర తీసుకురండి, ఏమేమి విషయం అంటే ఈ 2 సంవత్సరాలు అంటే యూనివర్సిటీకి వచ్చే ముందు ఉస్మానియా యూనివర్సిటీలో ఏ సమస్యలున్నాయి, ఏ సమస్యలను పరిష్కరించాలి, ఎట్లా పరిష్కరించాలని అవగాహన లేకుండానే యూనివర్సిటీకి వెళ్ళిపోయినావా? పోయి వాళ్ళ మీదనే మీరు అన్నీ తీసుకురండి, మీరే చేస్తలేరు, మీరే వాడుకోవాలని నన్ను అని ఏంది ఇది? మొత్తంగా కూడా ఎదురుదాడి చేసేటువంటి పద్ధతి తప్ప ఇంకేమన్నా ఉందా? ఏ ఒక్క సమస్యనైనా ఇవాళ అన్ని రంగాలు, నిరుద్యోగ యువకులని అదే పద్ధతి, ఉద్యోగులది అదే పద్ధతి, రైతులది అదే పద్ధతి, జర్నలిస్టులది అదే. జర్నలిస్టులకు సంబంధించిన ల్యాండ్ మీద కేసీఆర్ ఇయ్యలేదు అని చెప్పి నువ్వు టక్కన జీవదీసిస్తేవి. ఇవాళ ఏమైంది? సుప్రీంకోర్టులో మొత్తం పోయేటువంటి పరిస్థితి వచ్చింది. మరి జర్నలిస్టులకు నువ్వు ఇళ్ల స్థలాలకు ఇచ్చినటువంటి హామీ ఏదో ఒకటి రకంగా తీర్చాలి కదా. ఇవాళ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి కదా, వాళ్ళ సమస్య పరిష్కరించాలి. పోగా ఇక ఉస్మానియా యూనివర్సిటీని ప్లాట్లు చేసి అమ్ముకుంటామని చెప్పి ఇంకొక ఆరోపణ చేశాడు. ఎవరు యూనివర్సిటీల భూములు అమ్ముకుంటుంది? రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిల భూములు కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు దాన్ని కాపాడి ఆ కంచగచ్చిబౌలికి సంబంధించినటువంటి యూనివర్సిటీకి ఉండాలని ఎన్నడైనా కంచగచ్చిబౌలి విషయంలో కేసీఆర్ గారు జోక్యం చేసుకున్నారా? మీరు కంచగచ్చిబౌలి భూములన్నీ కూడా ఇవాళ ఒక ఆయనకు అప్పచెప్పి ఆయన దానికి అప్పచెప్పి 10,000 కోట్ల రూపాయలు తీసుకొని దానికి క్విడ్ ప్రోకోగా ఒక ఊహాజనితమైనటువంటి 4వ నగరంలో ఆయనకు ఒక రోడ్ ఇచ్చి మరి ఇదంతా చేస్తున్నటువంటి సందర్భాలు కనబడతలేవా? అది పోని గచ్చిబౌలిలో ఉద్యోగులకు ఇచ్చినటువంటి గోపనపల్లి ల్యాండ్లో మీరు ఇంతకాలం కేసీఆర్ గారు ఒక్క గుంట కూడా ఎవరికి ఇవ్వకుండా దాన్ని కాపాడి భవిష్యత్తులో ఉద్యోగులకు ఉండాలని ఆలోచన చేస్తే మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో మొత్తం భూములు అమ్ముకున్నారు కదా. ఇలా వెంచర్లు చేస్తున్నది ఎవరు? ప్లాట్లు అమ్ముతున్నది ఎవరు? భూములు కొల్లగొడుతున్నది ఎవరు? యూనివర్సిటీల భూములన్నీ మీరు కొల్లగొట్టకుండా కేసీఆర్ కొల్లగొట్టిండని చెప్పి మాట్లాడితే మిగతా వాళ్ళు అందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఏం దుర్మార్గం ఇది? కేసీఆర్ గారు కేవలం ఒక ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి పదవి ఆయనకు మామూలైనటువంటి విషయం. కేసీఆర్ గారు ఒక 14 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఊరు తిరిగి గల్లీ తిరిగి సమస్యలు తెలుసుకొని ఎజెండా తయారు చేసి 10 సంవత్సరాల కాలంలో ఎజెండాను అమలు చేసి రాజన్నను తెలంగాణను తీసుకురావడంలో ఆయన చూపించినటువంటి రాజనీతిజ్ఞుడుగా ఆయన అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి వద్దన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా వివిధ రకాలుగా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి జాతీయ పార్టీలు మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడిని మీరు ఏ పదాలు పెట్టుకొని మాట్లాడతారు? ఇలా ఉద్యమకారులను తిడుతూ ఉంటే మీరు ఉద్యమకారులను చెప్పుకునే చప్పట్లు కొడతారా? కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు. మీరు ఆయన మీద ఏమైనా ఆరోపణలు ఉంటే, ఏదైనా పరిపాలనకు సంబంధించి ఉంటే రాజకీయపరమైనటువంటి విషయాలు మాట్లాడదాం. కానీ కేసీఆర్ గారిని ఆయన ఒక తెలంగాణకు ఒక ఐకాను, ఇవాళ భారతదేశ చిత్రపటంలో తెలంగాణను ఆవిష్కరించిన నాయకుని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం ఏమనొద్దా? ఏమనంటే కేసులు, అరెస్టులు, నిర్బంధాలు,
పోకముందే నేను 11-12 మంది మా విద్యార్థులను బీఆర్ఎస్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. బంద్ ఇవ్వనటువంటి విద్యార్థులను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. చిన్న మాట మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. అంటే మొత్తం ఆ తెలంగాణను ఒక నిర్బంధ రాష్ట్రంగా మార్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలి. ఇలా అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ అనగదొక్కితే అనగబడే తెలంగాణ కాదు ఇది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు కూడా అనేక ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాల్లో రాటుదేలినటువంటి తెలంగాణ వేస్తే ఎగిసిపడుతుంది. తప్పకుండా నువ్వు ఒక ఇట్లా బంతి కొడితే ఎంత విసిరి వస్తుందో న్యూటన్ లా ప్రకారం అట్లనే తెలంగాణ ప్రజలను నువ్వు ఎంత అణిచివేయడానికి గురి చేస్తున్నావో ఇవాళ యూరియా కష్టాలను పెడుతున్నావు కదా రైతులు. నిన్ను ఎట్లా కష్టపెట్టానో రోజు ఆలోచిస్తున్నారు. ఇలా రాత్రి అక్కడ పడుకుంటున్నారు, పాపం నిద్రపోతలేరు. ఈ రేవంత్ రెడ్డికి ఎట్లా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తున్నారు, వాళ్ళకి యూరియా దొరికినా దొరకకున్నా. కాబట్టి నువ్వు ఆలోచించాలి. ఇవాళ తెలంగాణ రైతుల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నావు, వాళ్ళ శాపనార్థాలతో రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు వెళ్తాయి. రేపు స్థానిక సంస్థల దగ్గర నుంచి ఉప ఎన్నికల దగ్గర నుంచి సాధారణ ఎన్నికల వరకు కూడా ఇవాళ తెలంగాణ రైతాంగం ఆలోచిస్తూ ఉంది. వాళ్ళ శాపనార్థాలు రేపు ఓటు ద్వారా వాళ్ళు ఎట్లా సాధించుకోవాలో అట్లా సాధించుకుంటారు. కానీ మీరు ఏ మాటలు ఇచ్చే అధికారంలోకి వచ్చిండ్రు, ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పిండ్రు, ఎంత గొప్పగా మాట్లాడినరు, మాట్లాడిన మాటలన్నీ ఏమైనాయి? నేను చెప్తూ ఏదైనా మంత్రి ఎవరైనా ముఖ్యమైన ఎవరైనా హామీ ఇస్తే జరగాలి అని అంటావు కదా, మరి నువ్వు చేసింది ఏంది? 100 రోజులు ఇస్తానే ఇచ్చిన 6 గ్యారంటీలు ఇలా 770 రోజులు అయిపోతా ఉన్నది. ఏమైంది? ఏ ఒక్క హామీని అమలు చేయవు. అడిగితే బీఆర్ఎస్ పార్టీ నాకు కళ్ళల్లో అది పెడుతున్నది, కట్టె పెడుతున్నది అని మాట్లాడతావు. నీకు 42% బీసీ రిజర్వేషన్, కామారెడ్డి రిజర్వేషన్ కూడా 42% ఇస్తామన్నావు. అదేమో ఇక్కడ అంత తీర్మానం చేసి కేంద్రానికి పంపినాం, కేంద్రం మీద సీరియస్ ఫైట్ లేదు, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోతామన్నావు. 42% రిజర్వేషన్ సంబంధించి రాహుల్ గాంధీ దగ్గర పోతే అవుతుందా? ఏదైతే ఆయన దీక్ష చేసిన రోజు అగ్రనాయకులు ఎవరు రాలేదు, అటు పీఎం దగ్గరికి పోతే అవుతుందా, లేకుంటే రాష్ట్రపతి దగ్గరికి పోతే అవుతుందా? ఎవరి దగ్గరికి పోవాలి అనే అవగాహన లేదు ఆయనకు సార్. ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసమే ఈ బీసీల రిజర్వేషన్ దొంగాట ఆడుతున్నారని చెప్పి ఇలా తెలంగాణ ప్రజానీకం భావిస్తూ ఉంది. ఇలా 42% మీరు రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో రిజర్వేషన్లు చెప్పారు. మీరు అఖిలపక్షాన్ని తీసుకుపోయి కేంద్రం మీద ఒత్తిడి పెడదామన్నారు. మొత్తం తెలంగాణ సమాజం అంతా ఫైట్ చేయాలన్నారు. ఏమైంది? మీ కార్యాచరణ ఏంది? ఇప్పటి వరకు మీ కార్యాచరణ లేదు. ఏమంటే మేము పార్టీ పరంగా 42% ఇస్తామని చేతులు ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ సామాజిక వర్గాలన్నీ కూడా ఇవాళ ఆలోచిస్తున్నాయి. ఆ రోజు నువ్వు కేసీఆర్ గారు జీవో ఇస్తే హైకోర్టుకు పోయి మీరు సుప్రీంకోర్టు దాకా పోయి ఆ రోజు రిజర్వేషన్లు తగ్గించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ బయట అన్ని విషయాలు బయటపడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది మీరు ఇచ్చిన హామీలకు దృష్టి పెట్టండి. ఆ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడికి వచ్చి ఆయన డిక్లరేషను, ప్రియాంక గాంధీ వచ్చే డిక్లరేషను, ఖర్గే వచ్చే డిక్లరేషన్, ఎన్నడన్నా పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ మీద మీరు చర్చ పెట్టినరా? యూరియా ఇంత ఇబ్బందులు జరుగుతున్నాయి, పార్లమెంట్లో ధర్నా చేయడం కాదు. మీకు 2 జాతీయ పార్టీలు అని చెప్పి ఓడు అడుగుతాడు, ఓడు ఇస్తాడని 8 సీట్లు ఇస్తే తెలంగాణ ప్రజలు ఇవాళ ఏం చేసాడు? వాడు అడగాడు, వీడిదాడు. 2 జాతీయ పార్టీలు ఇవాళ ఎట్లయిపోయినాయి అంటే వీడేమో అడగాల్సిన వాడు అడగాడు, తెచ్చి ఇచ్చేటోడేమో ఇయ్యాడు. మరి తెలంగాణ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ సభ్యులు లేకపోవడం అనేది ఇవాళ యూరియా తెలంగాణ ప్రజలు గోసపడుతున్నటువంటి విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశం మన ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల కదా. ఇవాళ తెలంగాణ ఆలోచిస్తుంది ఈ విషయాలన్నీ కూడా. ఇవాళ ఒక 3-4 పార్లమెంట్ సభ్యులు ఉంటే ఇవాళ పార్లమెంట్ను స్తంభించేటువంటి అవకాశం ఉండే. ఇవాళ 8+8 తెలంగాణకు ఒక శాపం అయింది. ఇలా 8 సీట్లు తీసుకొని ఇలా తెలంగాణ సమస్యల్ని ఒక్కనాడన్న పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నారా? మీరు ఎక్కడైనా ఏమైనా చేస్తున్నారా? ఏదైనా సమస్యలు అడుగుతున్నారా? 16 మంది ఎంపీలు ఎటువైనరు? ఇలా రైతాంగం అంతా లైన్లలో నిలబడుతుంటే మీరు ఏడబడుకున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా రేపు ఇక ప్రజలకు ఉండేది ఏంది? కొట్లాడడం, ఫైట్ చేయడం, చివరికి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం. ఎన్నికలు వచ్చే వరకు ఫైట్ చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే పని చేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా నాయకత్వం అంతా కూడా ఎవరైతే కష్టపడుతున్నారో, కన్నీళ్ళు ఉన్నాయో ఆ ప్రజలతోని రోజు మమేకం అవుతూ ఉన్నారు, వాళ్ళతో చర్చిస్తూ ఉన్నారు, వాళ్ళ అండ నిలబడతా ఉన్నారు. కాబట్టి రేపు డెఫినెట్గా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఒక రాజీలేని పోరాటం చేస్తుంది. మెడలు వంచి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి వెంటాడుతాం, వేటాడతాం. సార్ ఇంకొకటి ప్రధానంగా ఏదైతే ఎక్స్ వేదికగా కేటీఆర్ గారు కొన్ని ప్రశ్నలు సంధించారు ప్రభుత్వానికి. ఏదైతే ఇక్కడ ఇన్ని సమస్యలు ఉంటాయి, బీహార్లో ఏం పని, బీహార్లో ఉండాల్సిన అవసరం ఏముంది అని కూడా కొన్ని ప్రశ్నలు చేశారు. అలాగే ఇటు కేంద్రంలో ఉన్నటువంటి ఇటు బీజేపీ ఎంపీల గురించి కూడా ప్రస్తావించారు.
ఇప్పుడు రైతుల కష్టాలపై శ్రద్ధ పెట్టకుండా ఇక్కడి సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసి జాతీయ రాజకీయాలకు మీరు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని కేటీఆర్ చాలా స్పష్టంగా సూటిగా ప్రశ్నించాడు. ఎస్ మీకు జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం మీద మీ జాతీయ పార్టీ మీ ఖర్గే మాట్లాడుకుంటాడు, రాహుల్ గాంధీ మాట్లాడుకుంటాడు. మీ మంత్రులకేం పనే 7-8 మంది మంత్రులకు ఈడ ఉండి లైన్లలో నిలబడి వాళ్ళకి ఇప్పియండి. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటారు కదా, మీరు బీహార్లో మీకేం పని అని ఇలా ఒక కేటీఆర్ కాదు, ఇలా మొత్తం తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. 2 జాతీయ పార్టీలకు సంబంధించిన ఎంపీల పరిస్థితి ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీ ఇలా పూర్తిగా బీహార్లో డబ్బులు పెట్టడం, బీహార్కు మూటలు మోయడం, బీహార్కు తెలంగాణ ప్రజల సొమ్మునంతా అక్కడ ఖర్చులు పెట్టడం. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ చూస్తారు. ఒక్కసారిగా రైతాంగం రోడ్ల మీదకి వచ్చి చనిపోతే కేసీఆర్ గారు ఒక మానవతా హృదయంతో కొంతమంది రైతులకు సహాయం చేస్తే మీరు తెలంగాణ డబ్బు తీసుకుపోయి అక్కడ పెడతారని చెప్పి ఆ రోజు ఎంత యాగి చేసినారో తెలంగాణ సమాజం చూసింది. ఇవాళ ఎవడబ్బా సొమ్మని ఇవాళ బీహార్లో పోయి ఖర్చు పెడుతున్నాం. 100 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ బీహార్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తెలంగాణ హెలికాప్టర్ ప్రభుత్వానికి సంబంధించిన హెలికాప్టర్లో రాహుల్ గాంధీ ఎందుకు తిరుగుతున్నాడు బీహార్ ఎన్నికలలో? ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు కళ్ళు మూసుకున్నారు అని మీరు అనుకుంటున్నారు. ఏదో మమ్మల్ని తిట్టడం వల్ల ఇటు పోతారు, మిగతా సమస్యలు ఆలోచించరు అని అనుకుంటున్నారేమో. డెఫినెట్గా మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఎన్ని తిట్టినా తెలంగాణ ప్రజల సమస్యల వైపు నిలబడతాం. ఆ సమస్యల కోసం రాజీ లేకుండా పనిచేస్తాం. ఇది గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ సమాజమే అనేది ఉత్తగా ఊరుకుండేది కాదు. సమస్యలు వచ్చినప్పుడు స్పందిస్తుంది, అవసరమైతే పోరాటం అవుతుంది, అవసరమైతే ఏం చేయాలో అది చేస్తుంది. సరే, ఇందిరమ్మ రాజ్యం అంటూ పాలన స్టార్ట్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులు ఏదైతే మహిళా రైతులు సొమ్ముసిల్లు పడిపోతారో, కొన్ని చోట్ల మరణాలు జరుగుతున్నాయి. అది ఇదేనా సార్ ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇక మనకు అంతే ఎమర్జెన్సీ పాలన గుర్తొస్తుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే సామాజిక ఉద్యమాలని అణచడం, రక్తపు ముంచడం అనేది యాదికి వస్తుంది. మనకి ఇందిరమ్మ పాలన అంటే వాళ్ళు ఇందిరమ్మ పాలన చేస్తామంటే అందరూ అనుకున్న ఇందిరమ్మ పాలన అంటే ఇంకేమైనా మెరుగుంటుందేమో అని తెలియక అనుకున్నట్టుండ్రు. కానీ ఇందిరమ్మ పాలన అంతా చూస్తే కూడా ప్రజల మౌలిక సమస్యలు ఏమీ పరిష్కరించినటువంటి పాలన ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పాలన. స్వాతంత్రం వచ్చినాక ఎన్నేళ్ళ నుండి వీళ్ళు పనిచేసింది. ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, మాకు ఉపాధి హామీ కావాలి, మాకు కూలీలకు డబ్బులు పెరగాలని కొట్లాడేటువంటి స్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ మౌలిక సమస్యలు ఒక్కటన్నా పరిష్కరించి గూడు నీడ అని రాజ్యాంగంలో రాసుకున్నావు, ప్రాథమిక ప్రియాంబుల్లా నువ్వు ఏదైనా ఒక్కటి పరిష్కరించినావు, ఇంకా కోటి ఇల్లు కావాలంటావు. ఎక్కడి నుంచి? అంటే మీరు మీ చేతిలో ఉన్నప్పుడేమో మీ సమస్యలు పరిష్కరించరు. పెద్ద భగత్ సింగ్ లాగా, వివేకానంద లాగా మాట్లాడి ఆ ప్రభుత్వం ఆ పని చేస్తలేదు, ఈ పని చేస్తలేదు, ఎగురు దుంకులాడతారు. మీకు అధికారం ఇచ్చి ప్రజలు చేస్తే మీరు ఏ ఒక్క పని చేయకుండా పారిపోయే ప్రయత్నం చేస్తారు. 5 ఏళ్ళు దోచుకోవడం, దాచుకోవడం అనేటువంటి 2 సిద్ధాంతాలు తప్ప మీకు మూడోది ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీకి ఇలా మూసి పేరు మీద, హైడ్రా పేరు మీద మొత్తంగా కూడా ఏం చేస్తున్నారో ప్రజలందరూ కూడా హైదరాబాద్ నగర ప్రజలు చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఫార్మా కంపెనీల మీద భూములు తీసుకుపోయి రైతులు ఎంత ఇబ్బంది పెట్టావో వాళ్ళు చూస్తున్నారు. పరిపాలన పేరు మీద ఉద్యోగులను ఎంత ఇబ్బంది పెడుతున్నావో ఉద్యోగులు చూస్తున్నారు. ఉద్యోగులు అందరూ కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాదాపు 15-14 లక్షల కుటుంబాలన్నీ కూడా ఇలా 19,000 నుంచి 20,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులని అందరినీ కూడా తీసేసారు వివిధ డిపార్ట్మెంట్లలో. వాళ్ళందరూ రోత పెడుతున్నారు. ఇలా జీతాలు లేవండి. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి కింది కాలేజీలలో అసలు కింది స్థాయి ఉద్యోగులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో సరిగ్గా జీతాలు వస్తలేవు. ఇన్ని సమస్యలు ఉండగా మీరు బీహార్లో ఎన్నికల కోసం చేయడం అనేటువంటిది ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సమస్య. ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డిని ఆలోచించి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా అందరూ పోరాటానికి సన్నద్ధం కావాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పాలన అంటే దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు ఏం చేయరని చెప్పేసి దేవి ప్రసాద్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.